అక్కడక్కడ సాధారణమైన ధోరణితో ఎంచుకోన్న మంత్రాలను జపిస్తే ఎవరికైనా ఏమైనా లాభముంటుందా? మహర్షి, ఉండదు. దానికి అర్హత కావాలి, ఉపదేశం పొంది ఉండాలి అంటూ దీనికొక కథ చెప్పారు మహర్షి. ఒక రాజు తన మంత్రిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మంత్రి పూజా మందిరంలో మంత్ర జపం చేసుకుంటున్నారని చెప్పారు. అది పూర్తయ్యే వరకు రాజు వేచి ఉండి, మంత్రి రాగానే ఆ మంత్రం ఏమిటని రాజు అడిగాడు. అది పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం అని అన్నాడు మంత్రి. దానిని తనకు ఉపదేశించమని రాజు మంత్రిని కోరాడు. దానికి తగిన శక్తి తనకు లేదన్నాడు మంత్రి. రాజు ఈ మంత్రాన్ని వేరేవారి వద్ద నేర్చుకుని, మళ్ళీ మంత్రిని కలిసినప్పుడు గాయత్రిని చెప్పి, తను చేస్తున్నది సరిగా ఉందాలేదా అని ప్రశ్నించాడు. మంత్రమైతే సరిగానే ఉందిగ కాని, దాని గురించి చెప్పే అధికారం తనకు లేదన్నాడు మంత్రి. అదేందుకో తెలుపవలసిందిగా రాజు పట్టుబట్టాడు. అప్పుడా మంత్రి దగ్గరే ఉన్న భటుడుని పిలిచి, రాజుని బంధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. భటుడు మంత్రి ఆజ్ఞను పట్టించుకోలేదు. ఎన్నిమారులు మంత్రి భటుడుని ఆజ్ఞాపించినా భటుడు పట్టించుకోలేదు సరికదా, రాజుకు కోపం మాత్రం కలిగింది. మంత్రిని బంధించమని రాజు ఆజ్ఞాపించాడు. తక్షణమే ఆ ఆజ్ఞను భటుడు అమలు చేశాడు. మంత్రి పకపక నవ్వనారంభించాడు. రాజు అడిగిన దానికి వివరణ అదే అని మంత్రి చెప్పాడు. ఆజ్ఞ అదే, ఆజ్ఞను పాలించేవాడు వాడే. కాని అధికారం మాత్రం వేరే. నా ఆజ్ఞకు ఫలితం 0. అదే మీరు ఆజ్ఞాపించినప్పుడు ఫలితం వెంటనే రాలేదు. మంత్ర జపం విషయంలోనూ అంతే. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.